ఎవరికైనా దేవుడు చేసిన మేలు ఏదైనా ఎవరికైనా దేవుడు చేసిన మేలు అలాడిపోతుంటే ఏందా ఇట్లా వచ్చిందని ఇక్కడ పడేసుకుంటారు. ఆ వచ్చి చుక్కల మందు ఇచ్చి పిల్లలు ఇంజక్షన్ చేసి ఆ చుక్కల మందు చేసే వాళ్ళకి కొద్దిగా నిప్పుండాలన్నా ఇంక ఎక్కువైపోయి కన్నంత ఇంకా బాగా ఎక్కువ వచ్చేసి అలాడిపోతాం. అయితే శ్రీలేఖ హాస్పిటల్ కాడికి వెళ్తే ఆయన ముందు ఇచ్చి కంప్యూటర్ రాసాడు, పిల్లలు ఇచ్చాడు, కంట్లో డ్రాప్స్ ఇచ్చాడు. ఇచ్చినా కూడా ఆ పన్ను ఇంకా ఎక్కువ వచ్చేసింది. ఆయన మళ్ళీ తగ్గలేదని మళ్ళీ హాస్పిటల్కి ఆయనే కాకుండా విజయవాడ హాస్పిటల్కి పంపిస్తానమ్మా, ఇక్కడ అర్థం కావట్లేదు కన్ను అన్నాను. అర్థం కావట్లేదు కన్నులో మరి ఎక్కువ వచ్చేసింది, కన్నాన్ని విజయవాడ పంపిస్తానే అంటున్నాడు. సరేనా అనేవారికి ఆయన ఏం చేశాడు, ఎందుకంటే మంచిదని ఆ పువ్వు వాళ్ళు తీసి కన్ను తీసి విజయవాడ డాక్టర్ పంపించాడు. పంపిస్తే ఆయన చూసి డ్రాప్స్ రాసినాక ముందు పిల్లలు డ్రాప్స్ రాసినాక వేసుకున్నాక కొంచెం పర్వాలేదు. ఇక ఆడించి చంద్ర హాస్పిటల్కి అక్కడికి వెళ్తే కన్ను బాగా బాబు వచ్చింది, లోపల నరాలు బాబు నేను మామూలు ప్రార్థన చేసుకున్నాను కానీ మరి దైర్యం చాలా ప్రార్థన చేయించుకోవట్లేదు. ఆ రోజు ఎందుకు అయ్యా కొంచెం ప్రార్థన చేయ కన్ను బాగా నొప్పిగా ఉంది, కన్ను నొప్పి వస్తున్నాయా అలా పోతున్నానంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేసి ప్రార్థన చేసినాక ఆ నైట్ ప్రార్థన చేశాడు. తెల్లారేపటి తగ్గిపోయింది, కన్ను నొప్పి తగ్గింది, ఏదో కొంచెం బాగా అసలు అల్లాడిపోయే కన్ను కూడా తగ్గిపోయి కొద్దిగా ఏదో కొంచెం ఏం చేశాను, ఈ డ్రాప్స్ వేసుకుంటా చేసేది పర్వాలేదు బాగానే ఉన్నాడు. ఈ పిల్లల పక్కన పోగానే చేస్తుంది, కన్ను మీద పెట్టి కన్ను మళ్ళీ వచ్చేసి మరి హాస్పిటల్ కానీ పోతే అడుగు కళ్ళు పరీక్షలు చేసి కంట్లో ఏం లేదమ్మా కన్ను బాగానే ఉన్నారు. ఇక మళ్ళీ ఇక్కడకు ఏదో చాలా 17 టెస్టులు రాశారు. ఎందుకు వచ్చిందా ఈ కన్ను కంట్లో లేదు, కన్ను వచ్చేసి మరి ఏదేమైనా దేవుడు మహాప్రభుని బట్టి కంట్లో ఏం లేదు. లివర్ కానీ అన్నీ కూడా బాగుంటాయి, అమ్మాయి కానీ చెప్పి కిడ్నీ కానీ లివర్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పాడు. దేవుడు మహాప్రభుని బట్టి మరి ఎంతో బలహీనత ఆయనకి సన్నిధిలో మనం మాట్లాడుకుంటే అపవాది ఎన్నో శోధనలు ఎన్నో వస్తామంటాయి పోతామంటాయి, అది మనం ఏం చేయలేదు.
దేవుడు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డ ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపెట్టే దేవుడు కాదు. కానీ మనిషి మానవుడు ఏం పాటవాడు కానీ ఆయన గొప్ప దేవుడు కాబట్టి మరి నాకు ఏది కూడా మరి హాస్పిటల్ పోతే ఏమీ లేదని చెప్తున్నాను. కన్నయ్య ఏదేమైనా దేవుడు మహాప్రభుని బట్టి మరి నాకు కన్ను బాగుందమ్మా, కొద్దిగా ఇంప్రెషన్ ఉంది, బాగుందని చెప్పారు. ఆయన నమ్ముకున్న ప్రజలు ఎప్పుడు కూడా ఆయన లెక్కలు సాగిన దాచి కాబట్టి ఇప్పుడు అపవాది అప్పుడప్పుడు పోరాడు చేస్తారు. అది కూడా లేకపోతే పక్కలేదు కాబట్టి కృష్ణుడు పెట్టింది దేవుడు కొంచెం స్వస్థపరిచాడు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించగాక. మీరు ఇలాగ ఎప్పుడు రాకుండా మీరు అందరూ కూడా ప్రార్థించారు. ఇదే నా చిన్న సాక్ష్యం. ఇంకా ఎవరైనా ఉంటారా సాక్ష్యం పంచుకునేవారు? Thank God. అందరినీ తీస్తా. నా సాక్ష్యం ఏంటంటే యాక్సిడెంట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నాను. అక్కడ ఏది చిన్న గాజు పెంకు మరి గాజుల్లో ఏదో కానీ సన్న పెంకు ఏదో కానీ ఎడంకాల్లో గాజు పెంకు దిగింది. అది ఎంత ఎత్తినా కనపడలేదు. ఆ డాక్టర్ మా ఎంఎస్ఎం కూడా వచ్చి ఆ బోతం చూసి అన్నీ తెలిపింది, ఏం కనపడలా. మరి అదైతే ఉందో లోపల గాజు పెంకు ఉంది. తీసుకున్నామంటేనే నాకు ఇంజక్షన్ కొడుతాడు. దాంట్లో భయం వేసుకోవడం బాగున్నట్ట 3-4 సంవత్సరాల దాకా అట్లాగే చెప్పు లేకుండా నాకు నమ్మలేదు. అది మామూలుగా కలుపు కన్నాను. సరే అట్లాగే అలవాటు ఉంటా. తర్వాత ఫాస్ట్ గారిని అయ్యాలి రాజు పెట్టుకోలేకపోతున్నాను. నేను మరి హాస్పిటల్ రావడం ఉంది, ఎన్ని తెలుసుకున్నాను భయం పడుతుంది. మామూలుగా తగ్గిపోతే సాక్షి చెబుతున్నాను అని నేను మనసులో అనుకొని పాత్ర చేయించుకున్నాను. చేయించుకున్నాక మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఆదివారం వచ్చే వరకు నొప్పి తగ్గిపోయింది. అట్లా కరిగిపోవాలి, శుభ్రంగా లోపల ఉన్నది అలాగే తిరిగిపోయి నొప్పి రాకుండా ఉండాలి. నాకు అయితే సాక్షి చెబుతానని అనుకొని మళ్ళీ చెప్పాను. నొప్పి అయితే లేదు. మళ్ళీ మొన్న పడేసింది 2-3 నెలల తర్వాత. పడేసిన తర్వాత మళ్ళీ ఏందయ్యా నేను వాళ్ళకి చూపించుకున్నామంటేనే భయం అవుతుంది. వాడు విదేశం పుస్తకాలు కావాలని ఏదేమైనా మళ్ళీ మొన్న వారం మళ్ళీ చేయించుకున్నాను. ప్రార్థన చేయించుకుంటే సాక్షి జీవితం మళ్ళీ అనుకున్నాను. నొప్పి అయితే లేదు, ఆ డాక్టర్ కరిగిపోవాలా అని నా గురించి ప్రార్థన చేయడం. అందరూ నొప్పి లేకుండా ఉంది. ఇప్పుడైతే అలాగే రాకుండా ఉండాలా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మీ అందరూ కూడా అలాగే ఏమన్నా సమస్యలు ఉంటే దేవుడిని ఒప్పుకొని సాక్షి చేద్దామని అనుకోండి, దేవుడు తీరుతాడు. ఇదే నా చిన్న సాక్షి. అసమానుడైనవాడు అవమానపరచడు నిన్ను
ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. వాళ్ళు చేశారంటే మాత్రం దెబ్బలు పడతాయి. కళ్ళు మూసుకోండి. బాబు ఇక్కడ అందరూ బాబు ఎత్తండి. చిన్నవాడు పెద్దవాడు అందరూ బాబు ఎత్తండి. ప్రార్థన చేసుకుంటాం. సకల